కల్కి 2 నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అవుట్. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా దీపికా పదుకొనేను ఉద్దేశించి పోస్టులు కనిపిస్తున్నాయి. కల్కి 2898 AD మూవీ సీక్వెల్ లో దీపికా పదుకొనే నటించడం లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి 2898 AD మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీలో సుమతి అనే మెయిన్ రోల్ లో యాక్ట్ చేసింది దీపికా పదుకొనే. మూవీ ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఫుల్ రోల్ లో ఉంటుందని అంతా అనుకుంటుండగా సడన్ గా కల్కి పార్ట్ 2 లో దీపిక నటించడం లేదని, కొన్ని విషయాల్లో విభేదాల కారణంగా ఆమెను తప్పిస్తున్నట్లు వైజయంతి మూవీస్ ఓపెన్ గా అనౌన్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగు సినిమా నుంచి దీపిక ఇలా మధ్యలోనే తప్పుకోవటం కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆమెను తప్పించారు. ఆ టైంలో బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో సందీప్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఇప్పుడు కల్కి మూవీ విషయంలో కూడా అదే రిపీట్ అయింది. దీపిక విషయంలో పదే పదే సేమ్ సీన్ రిపీట్ అవుతుండటంతో తప్పు ఎవరిది అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. దీపికాని ఇలా తప్పించడం వెనక కారణం ఏంటని ఆరా తీస్తే ఆమె నిర్మాతలకు పెట్టిన కొన్ని షాకింగ్ డిమాండ్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీపికా పదుకొనే కల్కి 2898 AD చిత్రానికి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఆ మూవీ 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో సీక్వెల్ కి తన రెమ్యునరేషన్ భారీగా పెంచాలని డిమాండ్ చేసిందట. 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వాలని, రోజుకు 7 నుంచి 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి తోడు తన టీం 25 మంది సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట. రెమ్యునరేషన్ ఖర్చులు కాస్త తగ్గించేందుకు వైజయంతి నిర్మాతలు ఆమెతో పలుమార్లు సమావేశంపై చర్చలు జరిపారు. దీపిక ఏమాత్రం తన డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. 600 కోట్లు పెట్టి నిర్మించిన కల్కి 2898 AD మూవీ 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. దీంతో కల్కి 2898 AD పార్ట్ 2 విషయంలో వీలైనంత తక్కువ బడ్జెట్ తో ముగించాలని చూస్తున్న చిత్ర యూనిట్ దీపికా పదుకొనే డిమాండ్లు తీర్చడం కంటే ఆమె ప్లేస్ లో మరొకరిని తీసుకోవటమే బెటర్ అని డిసైడ్ అయినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది. అందుకే ఆమెకు దూరం జరగాలని వైజయంతి సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కారణాలేవైనా తాజాగా అధికారికంగా ఓ పోస్ట్ పెట్టి మరీ దీపిక కల్కి 2 లో నటించడం లేదని అనౌన్స్ చేశారు మేకర్స్. కల్కి 2898 AD లాంటి సినిమాకి సుదీర్ఘమైన అంకిత భావం, కమిట్మెంట్ కావాలి అంటూ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటానికి కారణం పరోక్షంగా చెప్పేసింది వైజయంతి మూవీస్. ఇక డైరెక్టర్ నాగశ్విన్ కూడా దీపికపై ఓ సెటారికల్ పోస్ట్ చేశారు. కల్కి మూవీలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ మధ్య వచ్చే సన్నివేశాన్ని నాగశ్విన్ పోస్ట్ చేశారు. గతంలో జరిగిన దానిని నువ్వు మార్చలేవు, భవిష్యత్తులో ఏం జరగాలో నిర్ణయించుకోగలవు అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటూ శ్రీకృష్ణుడు చెబుతున్న డైలాగ్ ఉంది. ఇదంతా దీపికాకు కౌంటర్ గా పోస్ట్ చేసినదే అని నెటిజన్లు భావిస్తున్నారు. నెటిజన్లు కూడా దీపికా డిమాండ్ల చిట్టా గురించి తెలుసుకొని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తో అట్లీ డైరెక్షన్ లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీలో యాక్ట్ చేస్తుంది దీపిక. మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ కి కూడా ఇలాగే కండిషన్లు పెట్టిందా లేదా అనేది తెలియదు.